వృషభ రాశి వారి జీవితంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. ఒకరు కుటుంబ సభ్యులు, ఇద్దరు స్నేహితులు, మూడు వెంటనే తెలుసుకోవాల్సిన నిజాలు, లేకపోతే దరిద్రం తప్పదు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యకు పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 6302400814. వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అయితే వృషభ రాశి వారి జీవితంలో ముగ్గురు ద్రోహులు అయితే కనిపిస్తూ ఉన్నారు. వీరు మాత్రం మీ మీద ఎంతో పగతో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి వచ్చేటువంటి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి వీరు సిద్ధంగా లేరు. అంటే కుటుంబ విషయాల్లో కానీ, లేదా వ్యాపార పరంగా కానీ, వ్యక్తిగత పరంగా కానీ ఏదో ఒక విధంగా మిమ్మల్ని కిందకి లాగడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ పగ అనేది 1-2 సంవత్సరాలు కాదండి, దాదాపు 10 సంవత్సరాల నుండి వీరు మీ మీద పగబడుతున్నారు. అయితే అసలు ఆ వ్యక్తులు ఎవరు, వారిని ఏ విధంగా గుర్తించాలి, అలానే ఇటువంటి శత్రు బాధలన్నీ పోవడానికి ఎటువంటి పరిహారం పాటించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారు సహజంగా మెతక స్వభావం కలిగి ఉంటారని తెలుసు. అయితే ఈ రాశి వారికి శత్రువులు చాలా తక్కువగానే ఉంటారు. ఎప్పుడు కూడా బంధువులతో కానీ, స్నేహితులతో కానీ బంధుత్వాన్ని తెంచుకోవాలని అనుకోరు. ఎప్పుడు కూడా అందరితో కలిసిమెలిసి ఉండాలనుకుంటారు. అయితే వీరు తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా కొంతమంది శత్రుత్వం పెంచుకోవడం, లేదా కొంతమంది ఎప్పుడైనా వీరు ఏదైనా పని అడిగినప్పుడు వృషభ రాశి వారు చేయకుండా ఉన్నట్లయితే దాన్ని మనసులో పెట్టేసుకొని ఎక్కువగా శత్రుత్వం పెంచేసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే వీరు మిమ్మల్ని ఆర్థిక పరంగా కానీ, కుటుంబ విషయాల్లో కానీ ఖచ్చితంగా నష్టపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మీరు చేయవలసిన 3 ముఖ్యమైన పనులు. మొదట వ్యాపార ప్రదేశంలో నరదిష్టి, నరఘోష యంత్రాలు ఖచ్చితంగా పెట్టుకోండి. అలానే వ్యాపారానికి సంబంధించి ఏవైనా బయటకు వెళ్ళేటప్పుడు పనులు ఏదైతే చేస్తూ ఉంటారో వాటిని ఎవరి దగ్గర చర్చించకండి. మీ యొక్క వ్యాపార స్థితిగతులన్నా బాగున్నా బాగోకపోయినా కూడా నలుగురిలో చర్చించకండి. ఎందుకంటే బాగోలేదని చెప్పినా దాన్ని చూసి వారు మరింత ఆనందపడిపోతూ ఉంటారు. బాగుందని చెప్తే ఏ విధంగా నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా నలుగురు ఉన్న ప్రదేశాల్లో వ్యాపారం గురించి ఏదైనా టాపిక్ వచ్చినా కూడా దాన్ని దాటేయండి తప్ప ఎక్కువగా మీ వ్యాపారం గురించి కానీ, మీ యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కానీ ఎవరి దగ్గర చర్చించకండి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా కొత్త పరిచయాలకు దూరంగా ఉండండి. ఇప్పుడు వచ్చేటువంటి కొత్త పరిచయాలు మిమ్మల్ని ఎంతగానో అట్రాక్ట్ చేస్తాయి. అయితే దీర్ఘకాలంలో పరిశీలించినట్లయితే వీటి వల్ల మీ విద్యపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. అంటే విద్య మీద ఏకాగ్రత తగ్గడం, వారితో కలిసి బయటకు వెళ్ళడం, విందు వినోదాలు పాల్గొవాలి, ఇటువంటి కోరికలు అనేవి మీకు పెరిగిపోతాయి. దీనివల్ల మీలో ఉన్నటువంటి ఏదైతే విద్యా ఏకాగ్రత ఉందో అది తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని గుర్తు తెచ్చుకొని వాటి కొరకు కష్టపడండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు విద్య పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి మీరు మనసు పెట్టు ప్రయత్నాలు చేసినట్లయితే అనుకున్న ఫలితాలు పొందుతారు. అలానే విద్యార్థులు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ, లేదా ఏవైతే కాంపిటేటివ్ పరీక్షలు ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో ఎవ్వరికీ కూడా రుణాలు అయితే సమయంలో ఇవ్వకండి. ఈ సమయంలో మీ చేతితో ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ డబ్బు రాకపోయినా పర్వాలేదు, మన స్నేహితులు కానీ లేదా మన కుటుంబం కానీ అభివృద్ధి చెందాలని మీరు ఇచ్చినా కూడా ఆ డబ్బు కారణంగా మీతో వారికి వివాదం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా సున్నితంగా తిరస్కరించడం మంచిది. ఎందుకంటే డబ్బు ఇచ్చి విరోధులుగా మారడం కానీ, బంధుత్వాన్ని కానీ వదులుకోవడం ఎందుకండి. అలానే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ పరంగా మీరు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మీరు తెలుసుకునే విషయం ఏంటంటే
కొంతమంది వ్యక్తులు కావాలని మీకు వెళ్ళడానికి వచ్చినటువంటి అవకాశాలు వారు దక్కించుకోవడం కానీ లేదా వాటిని చెడగొట్టడం కానీ జరిగింది. ఈ విషయం తెలుసుకొని మాత్రం మీరు ఎంతగానో బాధపడతారు. అయితే ఇప్పటికీ మించిపోయింది ఏదీ లేదని మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈసారి చేసేటువంటి ప్రయత్నాలు ఎంతో రహస్యంగా చేయడం వల్ల ఖచ్చితంగా తొందరలోనే విదేశాలకు అయితే వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ పరంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్లు ఏవైనా పనులు ఉన్నట్లయితే అవన్నీ కూడా పూర్తవుతాయి. ఉద్యోగాల మార్పు కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మొత్తం ఈ మాసం అంతా గమనించినప్పటికీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి అలానే వ్యాపారస్తులకి కలిసి రాబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. చెరువుల విషయంలో గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఏవైనా మనస్పర్ధలు తల్లిదండ్రులతో కానీ లేదా మీ యొక్క తోబుట్టువుతో ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే దాంపత్య జీవితంలో కూడా సుఖం అనేది ఉంటుంది. దంపతుల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలానే దంపతులు ఇద్దరు కూడా కలిసి ఆనందమైన సమయాన్ని అయితే గడుపుతారు. అలానే వీరి యొక్క కెరియర్ ఇంకా ఇతర అంశాలు చూసే కంటే ముందుగా ఈ రాశివారు ఆచరించవలసిన శత్రు పరిహారం ఏంటో తెలుసుకుందాం. అయితే ఈ సమయంలో 3 వ్యక్తులు మిమ్మల్ని వెంబడిస్తున్నారని చెప్పుకున్నాం. ఇలాంటి శత్రు సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఒక పరిహారం అయితే ఉంది. దీన్ని పాటించి చూడండి. 3 అంటే 3 వారాల లోపు మీకు ఖచ్చితంగా ఫలితం అయితే కనిపిస్తుంది. దీని కొరకు ఒక తెల్లటి పేపర్ని అయితే తీసుకోండి. అలానే కొన్ని మిరియాలు కూడా తీసుకోండి. ఆ మిరియాలని పొడి కింద చేసి ఆ పేపర్లో వేసి పొట్లం కింద కట్టేయండి. ఆ పేపర్ చుట్టూ కూడా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ పేపర్ని కాలేటువంటి మంటలు ఏదైతే ఉందో అలా వేసేయడం ద్వారా ఆ మిరియాలు అనేవి మంటలో పడిపోతాయి. ఈ విధంగా మంటలో మండుతున్నప్పుడు మీ యొక్క శత్రువుల పేర్లు తలుచుకోండి. మిరియాలు అనేవి శత్రు పరిహారాలకి చాలా గొప్ప వస్తువులుగా చెప్పుకోవచ్చు. మిరియాలతో చేసేటువంటి శత్రు పరిహారాలు ఏవైతే ఉన్నాయో దానికి అత్యధిక ఫలితాన్ని పొందుతారని జ్యోతిష్య శాస్త్రంలో అయితే రాసి ఉంది. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి. అయితే దీన్ని ఆదివారం రోజు లేదా అమావాస్య రోజుల్లో చేసుకున్నట్లయితే ఇంకా రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. ఇది చేసిన తర్వాత 3 వారాల్లోపు మీరు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే చూస్తారంటే శత్రువులు మిత్రులుగా మారటం కానీ చాలా వరకు వారు మీ నుండి దూరంగా ఉంటారు. అయితే ఈ పరిహారం ఏదో ఒక రోజు చేయాలనే రూల్ లేదు. మీరు తరచూ ఈ పరిహారాన్ని చేసుకున్న ఎలాంటి శత్రు బాధలు ఉండవు. ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. గత కొంతకాలం నుండి కూడా ఎంత కష్టపడుతున్న అవకాశాలు రావట్లేదు, ఉద్యోగాలకు వెళ్తున్నా సెలెక్ట్ అవ్వట్లేదు, ఏంటి కెరియర్లో ఏ విధంగా స్థిరపడాలని మీరు ఎంతగానో స్ట్రెస్ పెట్టేసుకొని ఉంటారు. అయితే ఈ సమయం మాత్రం కెరియర్కు సంబంధించిన అవకాశాలు మీ దగ్గరికే రాబోతున్నాయి. కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి. వచ్చింది చిన్న అవకాశమో పెద్ద అవకాశమో దాన్ని ఉపయోగించుకొని మీరు కోరుకున్న వాటికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అంతేగాని చిన్న అవకాశాలను వదులుకున్నట్లయితే మీరు మరలా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా వంశ పారంపర్య ఆస్తుల విషయంలో కోర్టు వివాదాలతో కానీ లేదా ఇతరులతో వివాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో వాటికి సంబంధించి కొన్ని పనులు ముందుకు వెళ్తాయి. అయితే ఇష్టదైవాన్ని నమ్ముకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. వంశ పారంపర్య ఆస్తుల విషయంలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వస్తాయి. అలానే ఇష్టదైవ ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.